డీజేగా అల్లు అర్జున్ బ్రాహ్మిన్ లుక్లో అదరగొడుతున్నాడు. డీజే రేంజ్ ఏంటో చూపించాడు. కానీ కథా కథనాలు పక్కా ఓ కమర్షియల్ సినిమా ఫార్మేట్లో నడుస్తుందని డీజే ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది అన్న విషయం తప్ప మిగతా అంతా ఓ కమర్షియల్ సినిమా ట్రైలర్ లాగే రొటీన్గా నడిపించాడు హరీష్ శంకర్. వార్నింగ్లు పంచులతో నడిచిన డీజే ట్రైలర్ మెగా ఫ్యాన్స్ని, ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్కి కిక్కిస్తుందేమో కానీ సాధారణ ఆడియన్స్కి మాత్రం అంతగా సాటిస్ఫై చేయలేదని అనిపిస్తోంది. స్టార్ హీరోలు సద్బ్రాహ్మణ పాత్రలు పోషించి కామెడీ పండించడం కొత్తేమీ కాదు. ముందుగా కమల్ హాసన్ మైకేల్ మదన్ కామరాజ్ చిత్రంలో ఆ తరహా పాత్ర చేస్తే, తర్వాత ముగ్గురు మొనగాళ్ళు చిత్రంలో చిరంజీవి సిమిలర్ క్యారెక్టర్ చేశారు. అదుర్స్లో చారీగా ఎన్టీఆర్ కూడా భలే కామెడీ పండించాడు. అల్లరి నరేష్ సీమశాస్త్రిలో తనదైన శైలిలో వినోదం పండించాడు. కామెడీ చేయడానికి హీరోలకు మంచి స్కోప్ ఇచ్చే ఇలాంటి క్యారెక్టర్ని దువ్వాడ జగన్నాథంలో అల్లు అర్జున్ చేస్తున్నాడంటే తను కూడా కామెడీ ఇరగదీస్తాడని అనుకున్నారు. కానీ టీజర్ ట్రైలర్లో సీన్లు, అల్లు అర్జున్ చెప్పిన డైలాగులపై విమర్శలు వస్తున్నాయి. అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ అసలు బాలేదని, అదుర్స్లో చారీతో పోలిస్తే పూర్తిగా తేలిపోయాడని కామెంట్లు పడుతున్నాయి. అదుర్స్లో చారీనా, డీజేగా అల్లు అర్జునా అంటూ పెడుతున్న పోల్స్లో అల్లు అర్జున్ వెనకబడిపోతున్నాడు. ముఖ్యంగా ఫ్రీ ఫ్లోయింగ్ డైలాగ్ డెలివరీ లేకపోవడంతో ముగ్గురు మొనగాళ్లలో చిరంజీవి, అదుర్స్లో ఎన్టీఆర్ని బన్నీ మరిపించలేకపోయాడు. సోషల్ మీడియాలో డీజే దర్శకుడు హరీష్ శంకర్ చాలా యాక్టివ్ కనుక ఈ ఫీడ్బ్యాక్ అతను చేరే ఉంటుంది. ట్రైలర్స్కి వచ్చిన రియాక్షన్తో అలర్ట్ అయ్యి సినిమాలో డబ్బింగ్ పరంగా కవర్ చేసుకుంటాడో లేదో మరి. ఎక్కడ చిరు, ఎన్టీఆర్, ఎక్కడ బన్నీ అని ఇండస్ట్రీలో విమర్శలు వినిపిస్తున్నాయి.